హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. అంటే టోటల్ గా మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఏం పోస్టులు ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఏం పోస్టులు ఉన్నాయి. సో అలాగే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ తీసుకుంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తో 8,113 ఇచ్చారు. అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్ తో 3,445 పోస్టులు ఇచ్చారు. సో ఈ పోస్టులను చూసి మనం అబ్జర్వ్ చేస్తే మనకి అంటే కంపేర్ టు లాస్ట్ నోటిఫికేషన్ మనకు దాదాపుగా 35,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో అయితే ఈ పోస్టులు ఖచ్చితంగా ఇంక్రీజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ టెక్నీషియన్ సంబంధించి కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చాలా పోస్టులు ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా దాదాపుగా అంటే కొన్ని వేల పోస్టులు మనం ఇంక్రీజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి నెంబర్ ఆఫ్ పోస్ట్ గురించి థింక్ చేయకండి. సో ఈ వీడియోలో మీకు అసలు దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటి, ఏమేమి పోస్టులు ఉంటాయి, సో ఏ పోస్టులకి మనకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మనకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ లో మీకు ఆర్ఆర్బికి సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఏ కోర్స్ అని తీసుకోండి, అంటే ఎన్టీపీసీ, ఆర్పీఎఫ్, గ్రూప్ డి, ఏఎల్పీ జస్ట్ 999 మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే తెలుస్తుంది. దాదాపు 200 టెస్ట్లు ఉన్నాయి. 200 టాపిక్ వైజ్ ఉంటాయి. అలాగే మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో అది కూడా ఇందులోనే మీకు ఇన్క్లూడ్ అవుతుంది ఫీజులో. సో అండ్ మీరు ఒక కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి. మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. మీరు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ లో ఫ్యాకల్టీ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ లో ఫ్యాకల్టీ ఉంటారు. సో అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవ ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో మీకు నేను రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లో మీకు లాజిక్స్ అండ్ షార్ట్ కట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డెమో క్లాస్ వినండి, కంటెంట్ అంతా చూసుకోండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? రైట్. డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఇందులో ఏజ్ తీసుకుంటే మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఏదైతే ఉందో పోస్టులు ఉన్నాయో వాటికి మనకి 18 to 33 years ఇచ్చారు. సో ఇవి లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు. ఇవి ఖచ్చితంగా మనకి ఈసారి కూడా ఇంకా కొన్ని వేల పోస్టులు ఇంక్రీజ్ కావడానికి ఛాన్స్ ఉంది. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఏజ్ అంటే మనకి 18 to 36 years ఇచ్చారు. అంటే మనకి మీకు తెలుసు మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఇందులో మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ లో ఏం పోస్ట్ ఉన్నాయి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ముఖ్యంగా మనకి 4 types ఆఫ్ పోస్టులు ఉంటాయి. అవి ఏంటంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. అంటే టీసీకి సంబంధించిన పోస్టులు ఉంటాయి, టికెట్ కలెక్టర్ సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఓకే రైట్. సో దీనికి సంబంధించి మనకి అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఏం పోస్టులు ఉన్నాయి మనకి ఇందులో. సో బూట్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే స్టేషన్ మాస్టర్. సో ఇవి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నాయి. సో మీకు ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే మీకు అన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ గా ఉంటారు. అయితే ఇందులో మీరు ఇంకా కొంచెం కాంపిటీషన్ వైజ్ తీసుకుంటే మనకి ఈ టైపిస్ట్ సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటి కొంచెం మనకి తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అంటే కంపేర్ టు అంటే వేరే పోస్టులు తీసుకుంటే, ఎందుకంటే మనకి ఇందులో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో టైపింగ్ స్పీడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నాయి, అలాగే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. సో ఖచ్చితంగా టైపింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మనకి ఆన్లైన్ లో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి టైపింగ్ స్పీడ్ సంబంధించి. ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒక 2-3 months జస్ట్ ప్రాక్టీస్ చేసినా మీరు ఆ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అంటే అప్పుడు మీరు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి ఈ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అంటే మనకు CBT 1, CBT 2 ఉంటుంది. అలాగే CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ లాంటివి ఉంటాయి. ఓకే. సో దీనిలో మనము సిలబస్ తీసుకుంటే CBT 1 లో తీసుకుంటే మనకి మెయిన్లీ జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, అలాగే రీజనింగ్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. సో ఇందులో జనరల్ అవేర్నెస్ లో మనకి అన్ని వస్తాయి. కరెంట్ అఫైర్స్, జీకే అండ్ పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ లో వస్తాయి. అండ్ మెయిన్లీ మనకి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ తీసుకుంటే 60 marks ఉంటాయి. సో మొత్తం తీసుకుంటే 3 sections తీసుకుంటే మనకి 100 questions, 100 marks ఉంటాయి. 90 minutes లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో దీనికి సంబంధించి మనకి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు ఉంటుందంటే మనకి ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు.
6th అంటే నెక్స్ట్ మంత్ 6th కి మనకి ఈ అప్లికేషన్ సంబంధించి ఏదైతే డీటెయిల్ అంటే నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అది మీకు వెబ్సైట్ లో ఉంటుంది. బట్ అప్లికేషన్ అనేది మనకి దీనిలో చూస్తే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లికేషన్స్ అనేవి 14th కి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ మనకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్ అయితే ఉన్నాయో వాటికి 21st నెక్స్ట్ మంత్ 21st నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో మై డియర్ స్టూడెంట్స్, సో ఈ అవకాశాలు మళ్ళీ రావు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని మళ్ళీ నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. ఇంకా పోస్టులు ఎక్కువ పెంచుతారా లేదా, ఏదైనా నోటిఫికేషన్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందా లేదా, సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. సీరియస్ గా ప్రిపరేషన్ ప్లాన్ కండి. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.